బేతాళ కథలు మంచి సలహా కాదు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు సమర్థులైన మంత్రుల సలహాలు పొందిన మెదటనే ఈ శ్రమకు ఒడిగట్టావనుకుంటాను. కాని ఎంత సమర్థుడైన మంత్రి అయినప్పటికీ ఒక్కొక్కసారి తప్పుడు సలహా ఇవ్వవచ్చు. ఆ సలహా నిరుపయోగం కావచ్చు. అందుకు నిదర్శనంగా నీకు మణికెత్త మహారాజు వృత్తాంతం చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మణిపురాన్ని ఏలిన మణికెత్త మహారాజుకు లేక లేక మణిమంజరి అనే కూతురు పుట్టింది. ఆమెకు తల్లిదండ్రులు మితిమీరిన గారాబంతో పెంకిగా తయారు చేశారు. చిన్నతనం నుంచి కూడా ఆమెకు ఎలాంటి ఆత్మనిగ్రహము అలవడలేదు. ప్రతిదానికి తారాస్థాయిలో మండిపడి చేతిలో ఏది ఉంటే అది ఇతరుల మీదకు విసిరివేయటము, నోటికి ఏది వస్తే అది అనేయటము చేసేది. ఆమెకు ఏ క్షణాన ఎవరిమీద కోపం వస్తుందోనని రాజు, రాణి సైతం భయపడుతూ ప్రాణాలు అరచేత పట్టుకున్న వాళ్ళలాగా బాధపడేవాళ్ళు. మణిమంజరి యుక్త వయస్కురాలు అయ్యేసరికి ఆమె వివాహం మణికేత మహారాజుకు రెండందాల సమస్య అయి కూర్చున్నది. అంత కోపిష్టిదాన్ని ఎంత అందగత్తె అయినా చేసుకోటానికి ఎవరూ ముందుకు రారన్నది ఒక సమస్య. తదనంతరం ఆమె రాజ్యాన్ని పాలించటానికి పనికిరాదన్నది మరో సమస్య. ఈ రెండు సమస్యలు ఒక్క దెబ్బతో పరిష్కరించాలంటే ఒకటే మార్గం. ఆమెను పెళ్లాడిన వాడికి రాజ్యాభిషేకం జరుగుతుందని ముందుగా ప్రకటించాలి. ఆమె కోసం కాకపోయినా రాజ్యం కోసమైనా ఆమెను పెళ్లాడటానికి రాజకుమారులు ముందుకు రావచ్చు. అలా అని ఎవరో అడ్డమైన వాణ్ణి తన రాజ్యానికి వారసుణ్ణి చేయటం రాజుకు ఇష్టం లేదు. మణిమంజరిని పెళ్లాడేవాడు, ఆమెను మార్చగలవాడు, రాజ్యభారాన్ని నిర్వహించగలవాడు కూడా అయి ఉండటం మంచిది. ఈ దృష్టితో మణికేత మహారాజు రెండు దేశాల రాజకుమారులను విజయుడు, జయుడు అనేవారిని మణిమంజరికి భర్తలుగా ఎన్నుకొని వారికి ఆహ్వానాలు పంపి పిలిపించుకున్నాడు. తర్వాత అతను విజయుణ్ణి పిలిచి ఏకాంతంగా అతనితో సంగతంతా చెప్పి, మా అమ్మాయిని పెళ్లాడేవాణ్ణి నా రాజ్యానికి వారసుడుగా ప్రకటించ నిర్ణయించాను. అయితే మా అమ్మాయికి పట్టరానంత కోపం. ఆమెకు కారణం లేకుండా కూడా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏం చేసినా చేయగలదు. అపర దుర్వాసుడు. అంచేత ఆమెను పెళ్లాడావంటే రాజ్యలాభంతో పాటు గయ్యాళి భార్యతో వేగవలసిన నష్టం కూడా ఉంటుంది. లాభ నష్టాలు బేరీజు వేసుకొని నీ నిర్ణయం చెప్పు అన్నాడు. విజయుడు చిరాకు పడుతూ వెంటనే ముహూర్తం పెట్టించక ఈ అనవసర ప్రసంగం అంతా దేనికి అని దురుసుగా అన్నాడు. రాజు అతన్ని పంపేసి జయుణ్ణి పిలిపించి అతనితో కూడా విజయుడితో చెప్పినట్టే చెప్పాడు. జయుడు శాంతంగా రాజు చెప్పినదంతా విని, మహారాజా, కోపస్వభావానికి మూల కారణం మనిషి బలహీనతే. అలాంటి వాళ్లను చూసి నేను జాలిపడతాను, అర్థం చేసుకుంటాను. మణిమంజరిని పెళ్లాడటానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. ఇద్దరితోనూ మాట్లాడిన మీదట మణిమంజరిని ఎవరికిస్తే బావుంటుందో తెలిసిపోతుందనుకున్న మహారాజుకు ఏమీ తెలియలేదు. జయ విజయులలో వ్యత్యాసం తెలుస్తున్నది కాని వారిలో ఎవరికి పిల్లనివ్వటం వల్ల హెచ్చు లాభమో ఆయనకు తెలియలేదు. అంచేత ఆయన తన మంత్రిని సలహా అడిగాడు. మంత్రి రాజు చెప్పినదంతా విని రాజు కోరినట్టు సలహా ఇయ్యకపోగా, మహారాజా, ఈ నిర్ణయం మీరే చేయటం మంచిది. మీ కుమార్తె క్షేమము, రాజ్యక్షేమము మీకన్నా మరొకరికి బాగా తెలుస్తుందా అని తప్పించుకోజూశాడు. రాజు అయినంత మాత్రాన, తండ్రి అయినంత మాత్రాన సర్వజ్ఞుడవుతాడా? నేను నిర్ణయించుకోలేకనే కదా మిమ్మల్ని సలహా అడుగుతున్నాను. అడిగినప్పుడు సలహా ఇయ్యటం మీ విధి. అయితే దాన్ని అమలు చెయ్యటానికి, చెయ్యకపోవటానికి బాధ్యుణ్ణి నేనే అన్నాడు మణికేతుడు. మంత్రి ఇక తప్పించుకోలేక, విజయుడిది దుడుకు స్వభావం. అమ్మాయిగారు అతన్ని ఒక క్షణం కూడా భరించలేకపోవచ్చు. జయుడు సాధు స్వభావము, వినయము కలవాడు. అతని ప్రభావంతో అమ్మాయిగారు శాంతం అలవరుచుకోవచ్చు. జయుడికిచ్చి ఆమెకు పెళ్లి చేయటమే మంచిదని నా ఊహ. తర్వాత తమ ఇష్టం అన్నాడు. మణిమంజరికి జయుడికి పెళ్లి జరిగింది. పెళ్లి అయినాక మణిమంజరి స్వభావం మెరుగుపడకపోగా మరింత అన్యాయంగా తయారైంది. ఆమెకు జయుడి పొడ అంటే గిట్టుతున్నట్టు లేదు. ఆమె తన భర్తతో రోజూ పోట్లాడుతున్నది. జయుడు ఆమె పట్ల ఎంతో ఓర్పు వహిస్తున్నాడు. వారిద్దరికీ ఎప్పుడు సఖ్యం కుదిరితే అప్పుడు జయుడికి రాజ్యాభిషేకం చేద్దామనుకుంటున్న రాజు మంత్రితో, మీరిచ్చిన సలహా పూర్తిగా వికటించినట్టు కనబడుతుంది. జయుడు మంచితనాన్ని అమ్మాయి చేతకానితనంగా భావిస్తున్నట్టున్నది. అతనికి ఎలా రాజ్యాభిషేకం చేయటం? భార్యను దారిలో పెట్టలేనివాడు దేశాన్ని ఎలా దారిలో పెడతాడని అందరూ అడగరా? అన్నాడు. మంత్రి కొంచెం ఆలోచించి,
మీరు ఈ విషయం నన్ను సలహా అడిగి ఉండవలసింది కాదు. నేను ఆ మాట సూచిస్తే మీరు విన్నారు కారు. ఏ విషయం కానీ ఒకరిని సలహా అడిగేటప్పుడు ఆ విషయంలో సలహా చెప్పేవాడికి ఏ విధమైన ప్రమేయం లేకుండా చూసి అడగాలి అన్నాడు. రాజు తన తప్పు గ్రహించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మణికేతుడు తన మంత్రిని సలహా అడగటంలో చేసిన తప్పేమిటి? రాజు తనను సలహా అడిగి ఉండరాదని అనటంలో మంత్రి ఉద్దేశమేమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మణికేతుడు మంత్రిని సలహా అడిగి ఉండరాదన్నది నిజం. రాజు మంత్రి నుంచి సలహా కోరినది రెండు సమస్యల పరిష్కారం గురించి. ఒక సమస్య రాజకుమార్తెకు ఎవరు భర్తగా పనికి వస్తారన్నది. రెండవ సమస్య మణికేతుడి అనంతరం ఎవరు రాజ్యం చేయటానికి పనికి వస్తాడన్నది. నిజానికి ఈ రెండిటికి ఒకే వ్యక్తి పనికి రాకపోవచ్చు. కాని మంత్రి తన స్వార్థం చూసుకుని రాజకుమార్తెకు భర్తగా పనికి వచ్చేవాణ్ణి కాక తాను సులువుగా మంత్రి పదవి నిర్వర్తించటానికి అనుకూలుడైన రాజు కాగలవాడి పేరు సూచించాడు. అదే మరొక తటస్థుడైతే రెండు సమస్యల పరిష్కారాన్ని సమదృష్టితో చూసి ఉండేవాడు. ఇక రాజు చేసిన తప్పేమిటంటే మంత్రిని సలహా అడగటం కూడా కాదు, ఆ సలహాను గుడ్డిగా అమలు చేయటం. మంత్రి సలహాను గుడ్డిగా అనుసరించి తన యోగక్షేమాలు ఆలోచించలేని రాజు చిక్కుల్లో పడక తప్పదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. రాజు చేసిన తప్పు. రాసినవారు ఎస్. అక్బల్ గారు. రాజసేనుడనే రాజుకు ఒక కుమార్తె ఉండేది. ఆమె నలుపు రంగు కలిగి అందవికారంగా ఉండేది. అంచేత చాలా కాలం ఆమెకు వివాహం కుదరలేదు. రాను రాను తన కూతురి పెళ్లి గురించి రాజుకు బెంగ ఎక్కువైపోయింది. చిట్ట చివరకు రాజు ఒకనాడు తన మంత్రి అయిన రాహులుణ్ణి పిలిచి, ఒక్క వారంలోగా నా కుమార్తెకు సంబంధం నిశ్చయం కావాలి. ఈ పని నువ్వే చేయాలి. ఒక వారంలోగా గుణవంతుడైన ఒక యువకుణ్ణి నాకు అల్లుడుగా కుదర్చకపోయావో నిండు సభలో నీ తల తీయిస్తాను, ఇక వెళ్ళు అన్నాడు. మంత్రి రాహులుడు అహోరాత్రాలు రాజుగారి అల్లుడి కోసం అన్వేషించాడు. కాని లాభం లేకపోయింది. రాజు కూతురు పరమ అనాకారి అని అందరికీ తెలుసు. అంచేత ఎవరూ ఆమెను పెళ్లాడటానికి ఒప్పుకోలేదు. మంత్రి తనకున్న కొద్ది వ్యవధిలో ఎన్నో శ్రమల కోర్చి పొరుగు రాజ్యాలు కూడా తిరిగి చూశాడు. కాని ఏమీ ప్రయోజనం లేకపోయింది. 6 రోజులు గడిచాయి. తన భర్త ముఖాన విచారరేఖలు చూసి రాహులుడి భార్య కారణం అడిగింది. కాని రాహులుడు ఒకంతట చెప్పలేదు. చిట్ట చివరకు అతను రాజు తనకు అప్పచెప్పిన పని గురించి, అది నెరవేర్చటానికి తాను అసమర్థుడు కావటం గురించి, మర్నాడు నిండు సభలో తన తల తెగనుండటం గురించి భార్యకు చెప్పాడు. రాహులుడి భార్య, మీరేం భయపడకండి, దీనికేదైనా ఉపాయం ఆలోచిద్దాం అన్నది. ఆ మాటలతో ధైర్యం వచ్చి రాహులుడు ఆ రాత్రి నిశ్చయింతగా భోజనం చేసి కూర్చున్నాడు. అయితే రాహులుడికి అతని భార్య ఏ ఉపాయమూ చెప్పనేలేదు. మర్నాడు రాజభటులు వచ్చి రాజు తీసుకురమ్మంటున్నట్టు చెప్పి రాహులుణ్ణి రాజసభకు తీసుకుపోయారు. రాజు నిండు సభలో మంత్రిని, రాజకుమార్తెకు సంబంధం చూశావా అని అడిగాడు. లేదు అన్నాడు మంత్రి. ఆ జవాబుతో కోపోద్రిక్తుడైన రాజు మంత్రి తల నరకటానికి ఏర్పాట్లు చేయమని తన భటులకు ఉత్తర్వు ఇచ్చాడు. ఇంతలో సభలోకి రాహులుడి భార్య చింకిబట్టలు ధరించి ఒక పసికందును చేతులలో పెట్టుకుని వచ్చింది. ఆమె తన మంత్రి రాహులుడి భార్య అని రాజుకు తెలియదు. రాజు ఆశ్చర్యపడుతూ ఆమెను, ఏమమ్మా, నీకేం కావాలి అని అడిగాడు. మహారాజా, నన్ను రక్షించండి. నా బిడ్డ అస్తమానము ఏడుస్తుందని నా భర్త నన్ను కొడుతున్నాడు, చంపేస్తానంటున్నాడు అన్నది మంత్రి భార్య. బిడ్డకు ఏదైనా రోగమున్నదేమో, దాని ఏడుపుకు నువ్వు ఎలా బాధ్యురాలివి? ఆ మూర్ఖుణ్ణి నేను శిక్షిస్తాను అన్నాడు రాజు ఉద్రేకంగా. వెంటనే మంత్రి భార్య, మహారాజా, మీ కుమార్తెకు వివాహం కుదరకపోవటానికి ఆమెలో ఏం లోపం ఉన్నదో అందుకు మంత్రిని ఎందుకు శిక్షిస్తున్నారు? నేను తమ మంత్రి గారి భార్యను. దయచేసి నా భర్తను వదిలేయండి అన్నది. ఈ మాటకు సభలో అందరూ హర్షధ్వానాలు చేశారు. రాజు తన పొరపాటు గ్రహించాడు. పులిచారలు. రాసినవారు గొబ్బూరి వెంకటానంద రాఘవరావు గారు. పూర్వం పెద్ద పులి, చెవుల పిల్లి ఒక అడవిలో ఇరుగు పొరుగున కాపరం ఉండేవి. మాట వరసకి వాటికి ఇట్లా పేర్లు పెడదాం. పులి దంపతులకు మెకమయ్య, మెకాలమ్మ, కుందేలు దంపతులకు చెవలయ్య, చెవలమ్మను. వారు వీరు చాలా అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ల స్నేహం ఇట్లాంటిది అని నోటి మాటలతో చెప్పలేము. అంతా అరమర, కల్లా కపటము లేకుండా కలిసి ఉండేవారు. ఉభయుల ఇళ్ళు కూడా పూరివి. ఇక వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది. అందుకని అడవిలోకి పోయి
అవురు గడ్డి తెచ్చుకొని గుడిసెలు దిట్టంగా వేసుకోవాలి. లేకపోతే వానాకాలం 4 నెలలు ఇబ్బంది పడవలసి వస్తుంది. అంచేత మెకమయ్య గారు, చెవలయ్య గారు కొన్నాళ్లపాటు రోజు అడవికి వెళ్లి తాము మోసినంత గడ్డి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆ మర్నాటి నుంచి ఇద్దరూ చీకటితోనే చద్దిని తిని మధ్యాహ్నం భోజనానికి పలహారం పట్టుకుపోయి ఆ పగలంతా గడ్డి కోసి సాయంకాలానికి ఇల్లు చేరుకునేవారు. మెకమయ్య గారికి పులిహోర అంటే భలే ఇష్టం. మరి చెవలయ్య గారు మెకమయ్య గారికి ప్రాణ స్నేహితుడేగా. ఆయనకు ఏది ఇష్టమో ఈయనకు అదే ఇష్టమన్నమాట. మెకమయ్య గారికి భార్య పులిహోర పలహారం తయారు చేసి ఇస్తే చెవలయ్య గారికి ఆయన భార్య కూడా పులిహోరే తయారు చేసి ఇచ్చింది. ఎవళ్ళ మూట వాళ్ళు చేతపట్టుకుని పొడుగాంటి పిడి ఉంటే కొడవళ్ళు ఇద్దరూ చెరొకటి భుజాన వేసుకుని మంచి శకునం చూసుకుని పనికిపోయారు. జట్టుగా వెళ్ళిన నేస్తులిద్దరూ గడ్డి కోసి వెంటితో కట్టి వీపున వేసుకుని సాయంత్రానికి చక్కా ఇంటికి వచ్చేశారు. ఇట్లా 2-3 రోజులు బాగానే గడిచాయి. కాని కాలం ఒక్కలాగా వెళ్ళదంటారు కదూ పెద్దవాళ్ళు. ఆ మాట అక్షరాలా నిజమైంది ఇప్పుడు. ఒక రోజున పులిదంపతుల మధ్యని ఏదో ఒక చిన్నపాటి పేచీ వచ్చింది. అది చిలికి చిలికి గాలివాన అయింది. మెకాలమ్మ వారికి మొగుడు మీద కొంతవరకు కోపం వచ్చేసింది. నీ గడ్డి నీకు పెట్టి నీ రోగం చప్పగా కుదురుస్తానుండు అని ఆవిడ పంతం కట్టింది. అమ్మో ఆడది అలిగితే ఇంకేమన్నా ఉందా? మగాడు వాడి గడ్డి వాడు కరచక ఏం చేస్తాడు? కోపంతో కుమిలిపోతున్న మెకాలమ్మగారు మర్నాడు ఏం చేసిందో తెలుసా? పులిహోర లేదు, గిలిహోర లేదు. పలహారపు మూట నిండా గడ్డి గాదం కూరి పైకి కనపడకుండా గట్టిగా కట్టి మహాభక్తితో భర్తకి అందించింది. ఆ మూట పట్టుకొని మెకాలయ్య ఎంతో ఉత్సాహంతో అడవికి వేంచేశారు. ఎండ మాడుస్తూ ఉంది. మధ్యాహ్నం 2 జాములయ్యేసరికి మెకమయ్య గారికి కడుపులో ఎలుకలు గంతులు వేయటం ప్రారంభించాయి. పాపం పలహారం తిందామని మూట తెచ్చుకొని చెట్టు కింద కూర్చున్నాడు. తీరా అది విప్పి చూసుకుంటే ఏముంది? అంతా గడ్డి. మరేం చేస్తాడు ఇప్పుడు? ఆకలి దహించుకుపోతూ ఉండే. ఇక ఇది కాదు పని అని అటూ ఇటూ చూసి ఎదుట ఉన్న చెవలయ్య గారి పలహారపు మూట తీసి మెల్లిగా లొట్టలు వేసుకుంటూ అందులో ఉన్న పులిహోర కాస్త కాజేశాడు. ఇక చెవలయ్య కనుక్కోడు ఈ దొంగతనం. అందుకని మెకమయ్య మళ్ళీ జాగ్రత్తగా తన మూటలో గడ్డి వాడి మూటలో పెట్టి కట్టి తనకు ఏమీ తెలియనట్టు తప్పుకున్నాడు. ఇంతలో అలసిపోయిన చెవలయ్య గారు ఆవురావురుమంటూ పలహారం తిందామని వచ్చారు. మూట విప్పారు గబగబలాడుతూ ఆత్రంగా. ఏముంది కనుక అందులో? ఉసూరుమంటూ పోయి ఆ దగ్గరే ఉన్న చెలమలో ఇన్ని చల్లటి నీళ్లు తాగి దప్పి తీర్చుకున్నాడు. కానైతే ఈ దొంగ పని చేసింది ఎవరు? ఈ ప్రశ్నతో చెవలయ్య గారి మనసు ఉడికిపోతోంది. సాయంకాలానికి పని ముగించుకుని ఉక్రోషంతో ఉరకలు వేసుకుంటూ కొంప చేరుకున్నారు చెవలయ్య గారు. రాగానే భార్యను పిలిచి, ఏమే చెవలపిల్లి, నీకిదేం పాడుబుద్ధి? పలహారపు మూటలో గడ్డి కట్టి ఇస్తావా? నాతో నీకు వేళాకోళమా? చూసుకో, నిన్ను డొక్క చీల్చి డోలు కడతాను అంటూ ఇంటికప్పు ఎగిరిపోయేటట్టు ఉరిమాడు పళ్ళు కొరుకుతూ. అయ్యో దేవుడా, నేనే పాపము ఎరుగనండి. కమ్మటి పులిహోర చేసి కడితే గడ్డి కట్టానంటారేమిటి? ఎక్కడన్నా ఉందా ఇంత విడ్డూరం అని గోలెత్తింది ఆ అమాయకపు ఇల్లాలు చెవలమ్మగారు. సరే, ఆనాటికి సద్దు అణిగింది. ఆలు మగలు సమాధానపడి హాయిగా నిద్రపోయారు. మళ్ళీ ఆ మర్నాడు ఇదే తంతు జరిగింది. మెకమయ్య భార్య భర్త తెగులు కుదర్చటానికని సంచిలో ఇవాళ కూడా గడ్డే కూరి ఇచ్చింది. భార్యను మందలించటం కూడా చేతకాని మెకమయ్య ఏం చేస్తాడు? లోకువగా ఉండే చెవలయ్యని మోసం చేయసాగాడు. ఇది గ్రహించక చెవలయ్య ఇంటికి పోయి భార్య మీద మళ్ళీ మండిపడ్డాడు. ఆమెను చంపుతానని కూచున్నాడు. అమాయకురాలైన చెవలమ్మ దేవుడి సాక్షిగా ఒట్టేసుకుని భర్తతో చివరకు ఒక మాట చెప్పింది. చూడండి, మీ మూటలో పలహారం తినేసి ఎవడో దొంగ రోజు గడ్డి కూరుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటలప్పుడు పొంచి ఉండి ఆ దొంగ ఎవరో కనిపెట్టండి. కనిపెట్టి మెత్తగా తన్నండి. అంతేకాని ఉత్తపుణ్యానికి నన్ను అనుమానించి శిక్షిస్తానంటే నేనేం చేయగలను అని ఏడ్చి మొత్తుకున్నది. అవును, ఇది నిజమే కావచ్చునని తోచింది చెవలయ్య గారికి. మర్నాడు చెవలయ్య అడవికి వెళ్ళేటప్పుడు భార్య పలహారపు మూట విప్పి చూపి మరీ చేతికిచ్చింది. ఈ రోజున చెవలయ్య దృష్టి అంతా పలహారపు మూటనే ఉంది కాని పనిమీద ఏమీ లేదు. ఎట్లా అయినా దొంగను పట్టి తీరాలని అతని పట్టుదల. మామూలుగానే తన మూట ఆనువాలుగా దాచుకుని గడ్డి కోత ఆరంభించాడు. 1 గంటసేపు తర్వాత వచ్చి అవురు తుబ్బుల చాటున దాక్కున్నాడు. కాసేపటికి మధ్యాహ్నమైంది. మెకమయ్య గారు వచ్చి మెల్లిమెల్లిగా చెవలయ్య మూటకి తలపడ్డాడు. మెకమయ్య చేసే చేష్టాలన్నీ కళ్ళారా చూశాడు చెవలయ్య. అవురు దుబ్బున చాటున పొంచి ఉండి
ఆరిని దుంపతెగ నువ్వేనా ఇంత గమ్మత్తు చేస్తూ ఉంటా? నిష్కారణంగా నా ఇల్లాలు మీద నేను అనుమానపడ్డాను. సరే కాని అని మనసులో కోపగించుకున్నాడు. మెకమయ్య మానాన మెకమయ్య రోజులాగే పులిహోర తినేసి చల్లగా వెళ్ళిపోయాడు. చవలయ్య మాత్రం తొందరపడలేదు. ఆ రోజున కూడా ఇన్ని నీళ్లు తాగి పొట్ట నింపుకున్నాడు. సాయంత్రం స్నేహితులిద్దరూ కలుసుకున్నారు. ఇవాళ చవలయ్య మామూలు కంటే ఎక్కువ గడ్డి కోసి సిద్ధం చేశాడు. ఇక ఇద్దరూ ఇంటి ముఖం పట్టి ఉన్నారు. ఇంతలో మెకమయ్య అడిగాడు. ఏం చవలయ్య, ఇవాళ అట్లాగున్నావేం అని. ఏం చెప్పేది బాబూ, చలి జ్వరం ఎగేసుకుని వచ్చింది. ఇవాళ ఎలా చేరుకుంటానా అని బెంగపట్టుకుంది అంటూ జవాబు చెప్పాడు చవలయ్య. మెకమయ్యకు కనికరం వేసింది. పోనీ చవలయ్య, నీ గడ్డి మోపు నా వీపు మీద కట్టి దానిపైన నువ్వు కూర్చో. నా గడ్డి వేరే ఆనవాలుగా పెట్టు. నేను నిన్ను ఇంటికి చేరుస్తాను అని సలహా చెప్పాడు. ఓహో మెకమయ్య, నీ ఉపకార బుద్ధిని ఏమని చెప్పను? నిజంగా నువ్వు ఆపద్బాంధవుడివి. అన్నవైనా తమ్ముడివైనా నాకు నువ్వేను అని అనేక విధాలుగా కృతజ్ఞత తెలుపుతూ చవలయ్య మూలుగుతూనే పులివీపు మీద ముందు పులి కోసిన గడ్డి పరిచాడు. ఆ మీద తను కోసిన 2 రోజుల గడ్డి పరిచి పక్కల్ని పైన దగ్గరగా వెంట్లు వేసుకుని మెకమయ్య వళ్ళంతా కట్టేసి దానిమీద చవలయ్య ఎక్కి కూర్చున్నాడు మహారాజులాగా. మెకమయ్య మెల్లిగా అడుగులు వేసుకుంటూ ఊరి పొలిమేర సమీపించాడు. అక్కడే శ్మశానము. ఆ శ్మశానంలో ఒక శవరం తగలబడుతూ ఉంది. చవలయ్య మెకమయ్యకు తెలియకుండా దిగి అందులోంచి ఒక చిన్న కాలే కట్టిపుల్ల తీసుకొచ్చి మెకమయ్య వీపు మీద గడ్డికి ముట్టించాడు. గడ్డి వెంటి అంటుకొని మెకమయ్య వళ్ళంతా తెగ కాలింది. మెకమయ్య శరీరం కాలిపోతూ ఉంటే చవలయ్య బుద్ధి చెప్పాడు. ఓయ్ మెకమయ్య గారు, మరెన్నడూ ఇతరుల మూటలో పలహారం కాజేసి గడ్డి దూర్చకండేం, ఇట్లా చెబుతూ చెంగున దాటేశాడు చవలయ్య. అసలింతకీ ముఖ్యమైన సంగతి మీకు చెప్పటమే మరిచా. మొదట్లో పులికి చారలు మచ్చలు లేనే లేవట. ఇదిగో అది ఇట్లాంటి దొంగ పని చేసేటప్పటికి కుందేలు దానికి పరాభవం చేసి బుద్ధి చెప్పటం జరిగింది. వెంటి అంటుకున్న దిక్కునల్లా అడ్డుగాను నిలువుగాను కాలిపోయి మన మెకమయ్య గారికి నల్లటి చారలు మచ్చలు ఏర్పడ్డాయి. తాత చేసిన పాపం తరతరాలా పోదు అన్నట్టుగా ఈ పాపం మన ఒక మెక్కమయ్య గారితో పోలేదు. పులిజాతికంతటికీ ఈ నల్లటి చారలు మచ్చలు శాశ్వతంగా అచ్చుబడిపోయాయి. ఈ నల్లటి మచ్చలు పులిజాతికి మాయని మచ్చలుగా నిలిచి ఉన్నాయి. ఈ మచ్చలే లేకుండా ఉంటే పులిజాతి చెక్క పచ్చటి శరీర ఛాయతో ఎంత అందంగా ఉండేది. అందుకనే మనిషే కాని జంతువే కాని జీవితంలో మచ్చ రాకుండానే చూసుకోవాలే. వచ్చిందా అంటే మటుకు మాపు చేయటం మన వల్ల కాదు.